వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఏలో టైర్ 1కి సంబంధించి ఫస్ట్ సారి ఏమో పీడిఎఫ్ అయితే వచ్చింది, ఇప్పుడేమో స్కోర్ కార్డ్ అయితే వచ్చింది. అంటే మీకు నార్మలైజేషన్లో మార్క్స్ పెరిగాయో లేదో చూసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే 19వ తేదీ మార్చ్ అనగా ఈరోజు 6 గంటలకైతే ఈ యొక్క అప్డేట్ అనేది రావడం జరిగింది. కాబట్టి మీరు కూడా వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి చెక్ చేసుకోండి, మీకు నార్మలైజేషన్లో మార్క్స్ పెరిగాయో లేదో తెలుస్తుంది. ఏప్రిల్ 9వ తేదీ వరకు మాత్రమే వెబ్సైట్లో అవైలబుల్లో ఉంటుంది. కాబట్టి కామెంట్లో ఎస్ఎస్సి వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది, ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక రిజల్ట్ అని కనిపిస్తుంది, రిజల్ట్ మీద క్లిక్ చేసి ఎగ్జామినేషన్ నేమ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే సిహెచ్ఎస్ఎల్ టైర్ 1 స్కోర్ కార్డ్. కాబట్టి ఇక్కడ అప్డేట్ అయితే ఉంటుంది. కిందకి మీరు స్క్రోల్ చేసినట్టయితే మీకు సిహెచ్ఎస్ఎల్ అని కనిపిస్తుంది. సిహెచ్ఎస్ఎల్ ఆప్షన్ రాగానే దాని మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, సిజిఎల్ కింద అయితే సిహెచ్ఎస్ఎల్ అయితే కనిపిస్తుంది, 10+2 ఎగ్జామినేషన్ అని. తర్వాత ఎగ్జామినేషన్ ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. 2025లో అప్లై ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి 2025 మీద మీరు క్లిక్ చేయాలి. కింద వ్యూ మార్క్స్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా స్కోర్ కార్డ్ అయితే కనిపిస్తుంది. పైన మీ డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు స్కోర్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టైర్ 1 అని అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు మీకు వచ్చిన రా స్కోర్. ఫైనల్ స్కోర్లో చాలామందికి స్కోర్ అయితే తగ్గింది. ఆ యొక్క షిఫ్ట్ ఆధారంగా మార్క్స్ అయితే తగ్గిండొచ్చు. ఒకవేళ షిఫ్ట్ ఈజీగా వచ్చినట్టయితే మార్క్స్ అయితే తగ్గింటాయి. మీ యొక్క షిఫ్ట్ హార్డ్గా ఉన్నట్టయితే మీకు మార్క్స్ పెరిగింటాయి నార్మలైజేషన్లో. కాబట్టి మీ యొక్క స్కోర్ అయితే చూసుకొని కామెంట్లో కామెంట్ అయితే చేయండి, మీకు స్కోర్ కార్డ్ కనిపిస్తుందో లేదో. వీడియోని ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.